ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏంటి, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చే వివరణ ఏంటో కూడా మనం చూసాం. అసలు రాజధాని అమరావతిలో సాధ్యం కాదు అని జగన్మోహన్ రెడ్డి అంటూ ఉంటే దానికి అసలు నిధుల సోర్సెస్ ఏ ఉన్నాయి, ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అంటూ ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకసారి జగన్ శాండ్ గురించి ఇంకొక బయట ఉంది, ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. ఈ రోజుకు రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ మీద ఈయన రియాక్షన్ ఏందనేది ఇప్పటికి మాట్లాడాలి. అది వదిలేసి వాళ్ళకి ఏదైతే వీళ్ళు లీడ్ చేస్తున్నారో లేక వీళ్ళ పార్ట్గా ఉన్నారో ఆ మీడియా ఆ రోజు ఈవినింగ్ నుంచి ఇంకా బూతులతో సహా అసభ్యంగా మాట్లాడడంతో సహా జగన్ గారి మీద విరుచుకుపడ్డారు. దానికి ఆన్సర్ ఇవ్వకుండా మళ్ళీ చెప్తున్నాం, అమరావతికి సంబంధించి ఆయన చేస్తున్నది 14-19 మధ్య ఒక రకమైంది. ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. చంద్రబాబు అమరావతి అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. క్యాపిటల్ డిఫరెంట్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎలాంటి వ్యతిరేకం కాకపోగా అభిమానిస్తాడు, ఒక సహజమైన దీనిగానే దీంట్లో పార్ట్ అవుతున్నాడు అనడానికి వేరే సాక్ష్యం అక్కర్లా. 19 ఎన్నికలకు ముందే ఇక్కడ ఇప్పుడు మనం నిలబడిన దాంతో సహా స్థలం కొని భూమి కొని ఇక్కడ అప్పుడే ఇల్లు కట్టాడు పార్టీ ఆఫీస్ కోసం. ఇప్పుడు మనం నిలబడిన ప్లేస్ కూడా తీసుకొని పార్టీ ఆఫీసులో పూర్తి చేశాడు 19 ఎన్నికలకు ముందు. అప్పుడు ఆయన సీఎం కాల. హీ యాక్సెప్టెడ్ మనస్ఫూర్తిగా, ఎస్ ఇది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే అన్నారో క్యాపిటల్ ఓకే, మనం అక్కడే ఉండాలా. నువ్వున్నావా? నువ్వు ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు నిన్న అక్కడ తీసుకొని ఇల్లు నువ్వు ఇప్పుడు కట్టడం మొదలుపెట్టావు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకాలం ఒక అక్రమ నివాసంలో ఉన్నాడు. నది మీద కట్టకూడని చోట కట్టిన వేరే వాళ్ళ దాంట్లో ఉన్నాడు. అది ఒక పెద్ద స్కామ్. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. నిన్న కూడా చూశారు. ఎవరైనా సరే బుద్ధి జ్ఞానం ఉండే వ్యక్తులు మాట్లాడతారు నాకు తెలియదు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే క్యాపిటల్ అంట. మొన్నటి వరకు 3 ముక్కలాట ఆడారు. అంటే 3 రాజధానులు అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేవన్నాం, కానీ వినలేదు. ప్రజలు గుణపాఠం చెప్పారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఎక్కడ రాజ్యాంగంలో రాజధాని పేరు లేదంట. ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చొని పనిచేసి బెంగళూరులో కూర్చుంటే ఇడుపుల పాయకి పోతే అదే రాజధాని. అంటే ఏంటి చేదస్తో నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు అంటున్నాడు అది నది పక్కన వచ్చిందంట. రాజమండ్రి ఎక్కడుంది? విశాఖపట్నం ఎక్కడుంది? లండన్ ఎక్కడుంది? ఢిల్లీ ఎక్కడుంది? చెన్నై ఎక్కడుంది? అంటే బాంబే ఎక్కడుంది? కనీసం ఇలాంటి ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు కూడా రాజకీయాలు చేస్తే వీళ్ళు ఏం మాట్లాడాలి? జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల తర్వాత ముఖ్యమంత్రితో పాటు మిగిలిన టీడీపీ నేతలందరూ వైసీపీని టార్గెట్ చేసి రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, రాజధానిపై విషం కక్కుతున్నారు అని టీడీపీ పెద్ద ఎత్తున విరుచుకుపడడంతో ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్లో పడింది వైసీపీ. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర నుంచి అమరావతి రాజధాని మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అంటూ చాలా విషయాల గురించి మాట్లాడారు. సో ఇది డ్యామేజ్ కంట్రోల్కి ఉపయోగపడుతుందా? జగన్ ఈ ప్రాంతానికి వ్యతిరేకం కాదు అని సజ్జల రామకృష్ణారెడ్డి గట్టిగా చెప్పాలి అనుకున్నారు. కానీ టీడీపీ ఇప్పటికీ వైసీపీ అమరావతి రాజధానికి వ్యతిరేకమని ముందుకు తీసుకువెళ్తూ ఉంది. సో మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ మనకు అందుబాటులోనే ఉన్నారు. అశోక్, సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్పాలి అనుకున్నారు? చాలా విషయాలు మాట్లాడారు. మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అంటే మాట్లాడారు. అసలు చంద్రబాబు నివాసం ఎక్కడ ఉంది, జగన్ నివాసం ఎక్కడ ఉంది అనే విషయం గురించి కూడా మాట్లాడారు. సో ఆయన ఏం చెప్పాలి అనుకున్నారు? ఆయన చెప్పాలి అనుకున్న మాటలు వైసీపీ డ్యామేజ్ కంట్రోల్కి ఉపయోగపడుతున్నాయా? డ్యామేజ్ కంట్రోల్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే రికార్డెడ్గా జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ అనేవి ఇప్పటికీ ఎంటైర్ సోషల్ మీడియాలో రన్ అవుతున్నాయి. ఇప్పుడు మనం కూడా ప్లే చేసాం, అందులో కూడా చాలా క్లియర్ కట్గా ఉంది ఆయన మాటల్లో. సో ఇంగ్లీష్లో చెప్పుండొచ్చు, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి ట్రాన్స్లేషన్ ఆ మాటలు అర్థం చేసుకోలేనంత అమాయకులు ఎవరు కూడా లేరు కదా. నిజానికి ప్రతి ఒక్కళ్ళు కూడా అర్థమవుతుంది.
ఆయన మాటల్లో చాలా క్లియర్ కట్గా కనపడింది ఏంటి, అమరావతి ఇక్కడ నిర్మించడం కరెక్ట్ కాదన్న సంకేతం చాలా క్లియర్గా కనపడుతుంది. అమరావతిలో పర్టికులర్గా రివర్ బేసిన్లో రాజధాని నిర్మాణం ఎట్లా చేస్తారు అనే ప్రశ్న ఆయన రైజ్ చేశారు. కాకపోతే అందులో ఉన్న ఒక మంచి పాయింట్ ఏంటంటే విజయవాడలోనూ విజయవాడలోనూ గుంటూరులోనూ పెట్టచ్చు కదా, అంటే ఈ రెండింటి మధ్య 500 ఎకరాల్లో సరిపోతుంది రాజధాని, అటు గుంటూరు సిటీ ఉంది ఇటు విజయవాడ సిటీ ఉందని గతంలో మాట్లాడారు. సో ఆ కోణంలో మాట్లాడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఇబ్బందిమైన కరమైన అంశం అయి ఉండేది కాదు, టీడీపీకి ఒక వెపన్ అయి ఉండేది కాదు. గతంలో మాట్లాడి చాలా క్లియర్గా మాట్లాడారు. ఏది 2024 ఎన్నికల ఓటమి తర్వాత కూడా ఆయన మాట్లాడారు, విజయవాడ గుంటూరు ఉంది, సో ఈ విజయవాడ గుంటూరు మధ్య రాజధాని కట్టుకుంటే సరిపోద్ది కదా, అంటే హైవే పక్కన నాగార్జున యూనివర్సిటీ ఈ దరిదాపుల్లో 500 ఎకరాల్లో చాలు కదా, ఎందుకు దానికి 34,000 ఎకరాలు తీసుకుని లక్షల కోట్ల రూపాయలు పెట్టాలి, అది నా కాన్సెప్ట్ అని కూడా ఆయన అన్నారు. అప్పుడు ఆయన మాటలతో మనకు క్లియర్గా అర్థమైంది ఏంటి అంటే, సో 3 రాజధానుల ప్రతిపాదన నుంచి వీళ్ళు వెనక్కి వచ్చేశారు. ఎందుకంటే 3 రాజధానుల డీసెంట్రలైజేషన్ అనే దానివల్ల పార్టీ దెబ్బతింది కాబట్టి, వాళ్ళు ప్రపోజల్ తీసుకొచ్చిన 3 చోట్ల పార్టీ దెబ్బతింది కాబట్టి ఆ స్టాండ్ నుంచి మళ్ళీ అమరావతి స్టాండ్కి వచ్చేశారు. అందువల్ల విజయవాడ గుంటూరు మధ్య రాజధాని పెడితే బాగుంటుంది అని అనుకున్నారు. అప్పుడు పెద్ద నెగిటివ్ కాల, విజయవాడ గుంటూరు మధ్య 500 ఎకరాల్లో సరిపోతుంది కదా అని జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు ఎక్కడా కూడా అది నెగిటివ్ కాల, ఇంత పెద్ద చర్చనీయాంశం అవలా, వాళ్ళ స్టాండ్ మార్చుకున్నారు కదా అనుకున్నారు. 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా దాని మీద విపరీతంగా రిలాక్స్ అయిపోయారు. అమ్మయ్య బతికిచ్చారు, మొత్తం మీద ఆ 3 రాజధానులు వదిలేసి విజయవాడ గుంటూరు మధ్య రాజధాని అంటున్నారు కాబట్టి నో ప్రాబ్లం అనుకున్నారు. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఒక స్టేజ్ మీద మాట్లాడుతూ కూడా ఇదే అంశాన్ని మరోసారి ప్రస్తావించే ప్రయత్నం చేశారు. మా స్టాండ్ ఇదే, మా స్టాండ్ మారింది, అంటే ప్రజల ఆలోచనకు అనుగుణంగానే మేము వెళ్ళాలి కదా అన్న సంకేతం. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మనం చెప్పారు కదా, విజయవాడ గుంటూరు మధ్య క్యాపిటల్ పెడితే బాగుంటుందని ఆయన కూడా అన్నారు. సో దాంతో కంప్లీట్ క్లియర్ పిక్చర్ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, క్లియర్ కట్గా అర్థమైపోయింది, అమ్మయ్య మన స్టాండ్ మారిపోయింది, నెక్స్ట్ ఎన్నికలకి ధైర్యంగా వెళ్ళొచ్చు, అమరావతి రాజధాని అని వెళ్ళొచ్చు. ఎందుకంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఉన్న ప్లేస్ కూడా అమరావతి కింద లెక్కలోకి వస్తుంది. అంటే వీళ్ళ స్టాండు అమరావతి దగ్గరలో 34,000 ఎకరాల భూములు రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్లో తీసుకుని లక్షల కోట్లతో కట్టే రాజధానికి వ్యతిరేకం, కానీ రాజధాని ఇక్కడ ఉండటానికి వాళ్ళు వ్యతిరేకం కాదా అన్న సంకేతం ఆ రోజు ఇచ్చారు. కానీ అనూహ్యంగా మొన్న మాట్లాడిన దాంట్లో అసలు అమరావతిలో రాజధాని ఎందుకు, ఎందుకంటే విజయవాడ గుంటూరు ప్రపోజల్ తీసుకురాలి ఆయన, విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని పెట్టుకుంటే సరిపోదు కదా అంటే మళ్ళీ ఒకసారి అని ఉంటే బాగుండేది. అట్లా కాకుండా అమరావతిలో రాజధాని ఎందుకు, అమరావతిలో రివర్ బేసిన్లో రాజధాని నిర్మాణం ఏంటి, రివర్ బేసిన్లో ఒక ఇంటి నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వరు కదా, అలాంటి చోట రాజధాని ఎందుకంటే అంటమే కాకుండా సుప్రీంకోర్టు దీన్ని ఒక కాగ్నిజెన్స్ కింద తీసుకోవాలి సీరియస్గా అన్నారు. అంటే అర్థం ఏంటి, న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాలి, అవసరమైతే దాని సంకేతాలు ఎట్లా పోయినాయి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అమరావతికి వ్యతిరేకంగా పిటిషన్ ఏమైనా వేస్తుందేమో అని. ఎందుకు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నది కూటమి ప్రభుత్వం, అంటే బీజేపీ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది, కేంద్రంలో కూడా టీడీపీ అలయన్స్తోనే ప్రభుత్వం నడుస్తుంది. సో అటు బీజేపీకి ఇటు టీడీపీకి మధ్య అనుబంధం కూడా చాలా బాగుంది. ఈ నేపథ్యంలో మరొక్కసారి రాజధానులు మార్చకుండా 3 రాజధానులు 4 రాజధానులు అనే ప్రతిపాదన తీసుకురాకుండా ఉండేందుకు అమరావతికి ఒక చట్టబద్ధత తీసుకురావాలని చంద్రబాబు నాయుడు విపరీతంగా పట్టుబడుతున్నారు. కేంద్ర పెద్దలందరినీ కూడా ఒప్పించారు, రేపో మాపో పార్లమెంట్లో బిల్లు పెట్టబోతున్నారు, దానికి చట్టబద్ధత తీసుకురాబోతున్నారు. అంటే ఫ్యూచర్లో ఏ సీఎం వచ్చినా గవర్నమెంట్ మారినా అమరావతిని ఇక్కడ నుంచి కదిలించడానికి వీలు లేకుండా ఒక గెజిట్ని ఒక చట్టబద్ధతను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న తరుణంలో మరోసారి జగన్మోహన్ రెడ్డి ఎంతని సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకోవాలన్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అది టీడీపీకి అస్త్రంగా మారింది. అంటే 11 సీట్లతో ఓడిపోయినా కూడా, ఇంత దారుణంగా ప్రజలు తిప్పికొట్టినా కూడా మీ స్టాండ్ మారలేదు, ఇప్పటికీ అమరావతి మీద విషంగా ఎక్కుతూనే ఉన్నారు, అమరావతికి వ్యతిరేకంగానే ఉన్నారు అని అదంతా కూడా గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి రైతులు కూడా కొంత ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో అమరావతి రాజధాని ఇక్కడ కాదు రాజధాని, ఇది శాసన రాజధాని మాత్రమే, మెయిన్ పరిపాలన అంతా కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద వైజాగ్లో నడుస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉండటానికి రిషికొండ మీద పెద్ద ఇల్లు కూడా కట్టుకున్నారు, త్వరలో షిఫ్ట్ అయిపోతారనే ప్రచారం కూడా జరిగింది. ఆ తర్వాత కొన్ని కోర్టు కేసులు వీటిలో వివాదాలు వీటన్నిటి నేపథ్యంలో ఎన్నికలు వచ్చేసినాయి. సో అది ఆ ప్రపోజల్ అట్లా ఆగిపోయింది. ఆ తరుణంలో 3 రాజధానులకు అనుకూలంగా 3 రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రాజధానిగా ఉండాలని అమరావతి రైతులు పెద్ద ఎత్తున టెంట్ వేసుకుని కొన్ని సంవత్సరాల పాటు ధర్నాలు చేశారు, కొన్ని సంవత్సరాల పాటు. కానీ అదే టెంట్ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న శ్రేణులు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్టాండ్ అయితే తీసుకుందో 3 రాజధానులకు అనుకూలంగా దళితులతో మరో టెంట్ వేయించి అక్కడ ప్రొటెస్టులు చేయించారు. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ఘర్షణలు కూడా జరిగాయి. ఒక దశలో ఇప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అమరావతి వెళ్ళినప్పుడు అతని మీద ఈ 3 రాజధానులకు అనుకూలంగా ఉన్న దళితులు దాడి కూడా చేశారు. సో ఇలాంటివన్నీ కూడా జరిగాయి. అదే తరుణంలో అమరావతి రైతులంతా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉద్యమించి మాకు అన్యాయం చేయొద్దు, రాజధాని ఇక్కడ నుంచి పట్టుకెళ్ళొద్దు, మేము త్యాగం చేసాం, 3 పంటలు పండే భూముల్ని
34,000 ఎకరాలు చంద్రబాబు అడిగాడు కదా అని ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చేసాం. సో దయచేసి ఇక్కడ డెవలప్మెంట్ని అడ్డుకోవద్దని రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళు అమరావతి నుంచి ఇటు శ్రీకాకుళం వైపు ఇటు తిరుపతి వైపు పెద్ద ఎత్తున ఆ పాదయాత్రలు కూడా చేశారు. ఆ పాదయాత్రలు చేస్తున్న సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ వాళ్ళ ఎమ్మెల్యేల చేత కావచ్చు, వాళ్ళ నాయకుల చేత అడ్డుకునే ప్రయత్నాలు చేయటం, దీంతో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ సంకేతాలు ఏమైనాయి? అమరావతికి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకం. ఆయన ఇల్లు ఇక్కడ కట్టుకున్నా కూడా అమరావతి అంటే పడదు. ఎందుకంటే అమరావతి అంటే ఒక సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ ఉంటారంటూ పదే ఆయన కూడా మాట్లాడారు. ఇది అమరావతి కాదు అమరావతి అంటూ గతంలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మాట్లాడారు. అంటే ఒక కులం మీద ఒక ప్రాంతం మీద విషం చిమ్మటం ఏంటి అంటూ అదే అంశాన్ని తెలుగుదేశం పార్టీ మొన్నటి ఎన్నికల్లో జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న స్టాండ్ ప్రకారం అమరావతిలో అంటే విజయవాడ గుంటూరు జిల్లాల మధ్యలో ఒక సీటు కూడా రాల. అట్లాగే ఆయనకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్న వైజాగ్లో 1-2 సీట్లు వచ్చినాయి, అది కూడా ఏజెన్సీలో. రెండోది న్యాయ రాజధాని అని చెప్పిన కర్నూలులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెద్దగా రాలా. అంటే 3 ప్రాంతాల్లో కూడా నష్టం జరిగింది. 3 రాజధానుల ప్రపోజల్ అనేది విపరీతంగా దెబ్బతింది ఆ పార్టీకి. ఇలాంటి తరుణంలో వాళ్ళు స్టాండ్ మార్చుకుని మళ్ళీ అమరావతికి స్టాండ్కి వస్తారనుకునే ఈ టైంలో మరోసారి జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. దాన్ని కవర్ చేసే ప్రయత్నంలో డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా సజ్జల రామకృష్ణారెడ్డి సుదీర్ఘ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు, కానీ అది పెద్దగా ఎక్కే అవకాశం లేదు. ఇప్పుడు మనం ప్లే చేసిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ కావచ్చు, ఈ పక్క సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ రెండు బ్యాలెన్స్ చేసి చూస్తే దానికి వివరణలాగా లేదు, దాన్ని మార్చి చెప్పినట్టుగా ఉంది తప్ప వివరణలాగా లేదు. సో ఇది పెద్దగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు లాభం చేకూర్చేలా ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇది మరింత నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది. టీడీపీ శ్రేణులకి దీన్ని జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే అవకాశం మరోసారి అయితే దొరికింది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇది ఇబ్బందికరమైన అంశమే. రోహిత్. రైట్ అశోక్, మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరోసారి ఏపీలో టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. ప్రజలను మోసం చేస్తున్నారని వైసీపీ అంటుంటే ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు అని టీడీపీ నేతలు అంటున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి సూట్ కాదు, సరిపోదు, అమరావతిని రాజధాని వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి, అవి సారవంతమైన భూములు, అక్కడ కరెంట్ లేదు, రోడ్లు లేవు, ఇన్ఫ్రా లేదు, అది నదీ పరివాహక ప్రాంతం, అక్కడ సుప్రీంకోర్టే కలగజేసుకోవాలి, సుమోటోగా తీసుకోవాలి అక్కడ రాజధాని విషయంలో అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీంతో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు, వైసీపీ నేతలు అమరావతి రాజధానిపై విషం కక్కుతూ ఉన్నారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను విస్మరిస్తూ ఉన్నారు అని టీడీపీ నేతలు ప్రచారం చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదొక మరోసారి చర్చనీయాంశమైన అంశంగా మారిపోయింది. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు, కానీ అది డ్యామేజ్ కంట్రోల్కి ఉపయోగపడడం లేదు అనే చర్చ జరుగుతుంది. అమరావతికి, ఈ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ వ్యతిరేకం కాదు, కానీ ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్, ఇక్కడ ఒక పెద్ద స్కామ్ జరుగుతోంది అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు, సజ్జల రామకృష్ణారెడ్డి ఎటువంటి వివరణ ఇచ్చారు ఈరోజు చూద్దాం. There the fact is, what Chandrababu Naidu is doing is, he is building the capital, the so-called capital, in a river basin. In fact, this is something which the Supreme Court should take cognizance of. Nobody is allowed to even build a building in a river basin. Whereas here, Chandrababu Naidu is conceiving a city in a river basin. I do not know where the fuse and the plug is, but one should seriously consider this aspect is the most important aspect. Another important aspect is, if one were to be building a capital, one were to be interested in this area, then the best thing is not in Amaravati. See, Vijayawada is here, Guntur is here, Amaravati is here, 40 kilometers from Vijayawada, 40 kilometers from Guntur, in a virgin land, in a river basin, which does not have electricity, which does not have power, which does not have roads, which does not have water, which does not have anything. ఈ రోజుకు రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ మీద ఈయన రియాక్షన్ ఏందనేది ఇప్పటికి మాట్లాడాలి. అది వదిలేసి వాళ్ళకి ఏదైతే వీళ్ళు లీడ్ చేస్తున్నారో లేక వీళ్ళ పార్ట్గా ఉన్నారో ఆ మీడియా, ఆ రోజు ఈవినింగ్ నుంచి ఇంకా బూతులతో సహా అసభ్యంగా మాట్లాడడంతో సహా జగన్ గారి మీద విరుచుకుపడ్డారు. దానికి ఆన్సర్ ఇవ్వకుండా మళ్ళీ చెప్తున్నాం, అమరావతికి సంబంధించి ఆయన చేస్తున్నది
14-19 మధ్య ఒక రకమైంది. ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. చంద్రబాబు అమరావతి అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్. క్యాపిటల్ డిఫరెంట్ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎలాంటి వ్యతిరేకం కాకపోగా అభిమానిస్తాడు. ఒక సహజమైన దీనిగానే దీంట్లో పార్ట్ అవుతున్నాడు అనడానికి వేరే సాక్ష్యం అక్కర్లా. 19 ఎన్నికలకు ముందే ఇక్కడ ఇప్పుడు మనం నిలబడిన దాంతో సహా స్థలం కొని, భూమి కొని ఇక్కడ అప్పుడే ఇల్లు కట్టాడు. పార్టీ ఆఫీస్ కోసం ఇప్పుడు మనం నిలబడిన ప్లేస్ కూడా తీసుకొని పార్టీ ఆఫీసులో పూర్తి చేశాడు. 19 ఎన్నికలకు ముందు అప్పుడు ఆయన సీఎం గాల. ఈ యాక్సెప్టెడ్ మనస్ఫూర్తిగా, ఎస్ ఇది చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే అన్నారో క్యాపిటల్ ఓకే, మనం అక్కడే ఉండాలా. నువ్వున్నావా? నువ్వు ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు నిన్న అక్కడ తీసుకొని ఇల్లు నువ్వు ఇప్పుడు కట్టడం మొదలుపెట్టావు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకాలం ఒక అక్రమ నివాసంలో ఉన్నాడు. నది బయట నది మీద కట్టకూడని చోట కట్టిన వేరే వాళ్ళ దాంట్లో ఉన్నాడు. అది ఒక పెద్ద స్కామ్. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. ఈ రోజుకు రేవంత్ రెడ్డి గారు